కంపెనీలో పనిచేస్తే జీతం ఒక్కటే కాదు, జీవితం కూడా సెటిల్ అయినట్లే. సాధారణంగా ప్రతి ఉద్యోగి కాస్త మంచి జీతం డ్రా చేస్తుంటే ముందుగా లోన్ పెట్టి ఓ ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటాడు. కానీ ఆ కంపెనీలో చేరితే మాత్రం ఇల్లు ఫ్రీగా వస్తుంది. బాస్ ఉద్యోగంలోకి చేరగానే ఇంటి తాళాలు చేతుల్లో పెడతాడు. ఇక 5 ఏళ్ల పాటు కదలకుండా ఆ కంపెనీలోనే ఉద్యోగం చేస్తే ఆ ఇల్లు ఉద్యోగిదే. ఇప్పుడు ఈ బంపర్ ఆఫర్ కి సంబంధించిన వార్త ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మరి ఇదంతా ఆ కంపెనీ దేనికి చేస్తోంది? ఇంతకీ ఆ కంపెనీ పేరేంటి? ఈ బంపర్ ఆఫర్ వెనుక కంపెనీ సూపర్ లాజిక్ ఏంటి? లెట్స్ వాచ్. కార్పొరేట్ రంగంలో ఉద్యోగులను కాపాడుకుంటూ వాళ్లతో నాణ్యమైన పని చేయించుకోవడం కంపెనీలకు బిగ్ టాస్క్ గా మారింది. పని ఒత్తిడిని తట్టుకోలేక పక్క కంపెనీ ప్యాకేజ్ ఎక్కువ ఇస్తోందని, బోనస్ ఆఫర్లు ఎక్కువగా ఇస్తోందనో జంప్ అవుతుంటారు. అలాంటప్పుడు మళ్ళీ కంపెనీ మ్యాన్ పవర్ కోసం వేట మొదలు పెట్టాల్సి వస్తుంది. అందుకని చాలా వరకు కంపెనీలు తమ ఎంప్లాయీస్ చెయ్యి జారిపోకుండా రకరకాల ఎరలను వేస్తుంటారు. ప్రమోషన్లు, బోనస్లు, ఫారెన్ ట్రిప్లు ఇస్తుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల చైనాకు చెందిన ఓ కంపెనీ ఏకంగా ఎంప్లాయీస్ కి గోల్డ్ కీబోర్డ్లను ఇచ్చింది. ఇక మన దేశంలోనే హర్యానాకు చెందిన కంపెనీ గత 4-5 ఏళ్లుగా ప్రతి దసరా, దీపావళి పండుగలప్పుడు లగ్జరీ కార్లు ఉద్యోగులకు గిఫ్ట్ గా ఇస్తోంది. అయితే ఇప్పుడు ఇవన్నీ కాకుండా చైనాకు చెందిన ఓ కంపెనీ ఓ అడుగు ముందుకేసి కోట్లు విలువ చేసే ఇల్లు బహుమతిగా ఇవ్వడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వార్త వైరల్ అయిన వెంటనే సోషల్ మీడియాలో విస్తృత చర్చ మొదలైంది. కొందరు దీనిని ఉద్యోగులకు కలల ఆఫర్ అని పిలుస్తుండగా, మరికొందరు 5+5 సంవత్సరాల నిబంధన ఉద్యోగులను కట్టడి చేయడానికి ఒక మార్గమని అంటున్నారు. అయినప్పటికీ ఈ ప్రణాళిక ఉపాధి ప్రపంచంలోనే ఒక కొత్త భరోసాను ఉద్యోగికి ఇస్తుందని కొందరు అంటున్నారు. చాలా కంపెనీలు ఉద్యోగులను జీతాల స్లిప్లకే పరిమితం చేస్తుండగా, ఈ చైనీస్ కంపెనీ వారికి సొంత ఇళ్లను అందించడం ద్వారా నమ్మకం, విధేయతను ప్రదర్శిస్తోందని అంటున్నారు. మారుతున్న హెచ్ఆర్ వ్యూహాలకు ఇది ఆఫర్ అద్దం పడుతోందని చాలా మంది నెటిజన్లు అంటున్నారు. అయితే మిగతా కంపెనీలు కూడా ఇదే తరహాలో ఆలోచిస్తే బాగుంటుందని అంటున్నారు. ఇక అసలు కంపెనీ ఆఫర్ డీటెయిల్స్ లోకి వెళ్తే, చైనా ఆటోమొబైల్ విడిభాగాల తయారీదారు అయిన జేజియాంగ్ గుషింగ్ ఆటోమొబైల్స్ టెక్నాలజీ కో లిమిటెడ్ తన ఉద్యోగులను దీర్ఘకాలికంగా నిలుపుకోవడానికి కీలక ముందడుగు వేసింది. దీంతో ఈ కంపెనీ ఆఫర్ ఇప్పుడు మొత్తం కార్పొరేట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కంపెనీలో వరుసగా 5 సంవత్సరాలు పనిచేసే ఉద్యోగులకు ఉచిత ఫ్లాట్ లభిస్తోందని కంపెనీ ప్రకటించింది. ఈ వార్త తెలియగానే చైనా కంపెనీ ఉద్యోగులకు ఉచిత ఫ్లాట్ అనే ట్రెండింగ్ గూగుల్లో ప్రభంజనంగా మారింది. అయితే ఆ కంపెనీ బహుమతి ఇస్తున్న ఫ్లాట్ల ధర అంత తక్కువేం కాదు. ఒక్కో ఫ్లాట్ ధర దాదాపు 12 మిలియన్ల నుండి 15 మిలియన్ల వరకు ఉంటుంది. ఈ ఫ్లాట్లన్నీ కంపెనీ ప్రాంగణం నుండి 5 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. వాటి పరిమాణం 100 నుండి 150 చదరపు మీటర్ల వరకు ఉంటుంది. ఈ ఫ్లాట్లున్న ప్రాంతంలో ఆస్తి ధరలు ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే ప్రోత్సాహక ప్రణాళికతో కంపెనీ ప్రత్యేకంగా నిలుస్తుంది. అయితే ఈ పథకం నిబంధనలు కూడా అంతే ఆసక్తికరంగా ఉన్నాయి. ఉద్యోగులు మొదట్లో ఈ ఫ్లాట్లలో అద్దెదారులుగా నివసిస్తున్నారు. వారు కంపెనీలో 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన తర్వాత ఇంటి యాజమాన్యం వారికి బదిలీ చేయబడుతుంది. అయితే ఇంకో కండిషన్ కూడా పెట్టింది కంపెనీ. ఫ్లాట్లలో ఏవైనా మరమ్మతులు ఉంటే ఆ ఖర్చును ఉద్యోగులు స్వయంగా భరించాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం ఈ కంపెనీలో దాదాపు 450 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 5 ఉద్యోగులకు ఫ్లాట్లు ఇవ్వబడ్డాయి. ఈ ఉద్యోగులలో 2 జూనియర్ స్థాయి ఉద్యోగులు. కంపెనీ ఇప్పటికే మొత్తం 18 ఫ్లాట్లను కొనుగోలు చేసింది. దీనికోసం 10 మిలియన్ యువాన్లకు అంటే 12.7 కోట్లకు పైగా ఖర్చు చేసింది. వచ్చే ఏడాది మరో 8 ఫ్లాట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. 3 సంవత్సరాలలో మొత్తం 18 ఫ్లాట్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించింది. అయితే కష్టపడి పనిచేసి నైపుణ్యం కలిగిన ఉద్యోగులను గౌరవించడం ఈ ప్రణాళిక లక్ష్యమని కంపెనీ జనరల్ మేనేజర్ వాంగ్ జియాయ్వాన్ అన్నారు. కంపెనీ ఉద్యోగులను మాత్రమే కాకుండా బలమైన నిర్వహణ బృందాన్ని నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ వార్తపై ప్రపంచవ్యాప్తంగా జోరుగా చర్చ నడుస్తున్న క్రమంలో ఇప్పుడు ఇతర కంపెనీలు కూడా ఈ ఫార్ములాను అనుసరిస్తాయా అనేది హాట్ టాపిక్ అయింది.